జై శ్రీరామ్, జై హనుమాన్. ముందుగా అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మనం విజయనగరం దాసనపేట కాళికామాత ఆలయంలో ఉన్నటువంటి 28 అడుగుల ఆంజనేయ స్టాచ్యూ వరకు అయితే చూసారు కదా. నిన్న వీడియోలోని ఫేస్ ఎలా తయారు చేసామనేది. ఈరోజు ఫేస్ పైన కిరీటం వర్క్ అయితే తయారు చేశాను. పైన చూడండి, కిరీటానికి నిన్నటికి ఈ రోజుకి చాలా తేడా ఉంది. కిరీటం తయారైన తర్వాత స్వామివారికి ఏంటంటే నొసలు తక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ ఈరోజు సొన్నం కొంచెం ఎక్కించి రైట్ చేసుకోవచ్చు అనమాట స్వామివారి ముఖాన్ని. చూసారు కదా, రోజు రోజుకి ఫేసు అలా మారుతుంటుంది. పై వర్కులు తయారయ్యేటప్పటికి ఇంకెక్కడైనా సున్నం ఎక్కించవలసి ఉంటే ఎక్కించుకుని రైట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అలాగే ఈరోజు నా నొసలు అయితే కొద్దిగా మళ్ళీ సున్నం ఎక్కించి దాని మీద నామం అయితే తయారు చేయడం జరిగింది. చూసారు కదా, నామం చేస్తున్నాను స్వామివారికి. ఆయన నామం కంప్లీట్ అయ్యేటప్పటికి స్వామివారి ముఖం చూసారు ఎంత కలగా కనపడుతుందో. అలాగే రోజు రోజుకి స్వామివారి విగ్రహం అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తయారు చేస్తూ ఉంటాం అన్నమాట కంటిన్యూగా. ఏ రోజు ఎక్కడ తక్కువ ఉన్నది అది. ఇంకా దీనికి అయితే ముఖానికి గెడ్డము, హెయిర్ ఏదైతే తయారు చేయాలన్నమాట, అది అన్నీ తయారైతే స్వామివారి ముఖం రూపురేఖలు మారుతాయి అన్నమాట. అలాగే చాలామంది ఏంటంటే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయమన్నామని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కుతున్నారు, అలా అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు. అలా చేయకండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే కంటిన్యూగా వీడియోస్ అనేది మనకి అప్డేట్ మీకు వస్తూ ఉంటాయి. ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన వర్క్ ఎలాగుందో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఆల్ మార్క్ ప్రెస్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీ వరకు రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.